కొంచెం ఆగే మాకు అసలు పనులు కానీ ఏం లేదు సార్. ముగ్గురు కొడుకు చేసుకొచ్చారు. ఒక్క పని కట్టలేదు సార్ మాకు. అప్పుడు మనం మున్సిపాలిటీ పిలిచింది కదా, అప్పుడు వీళ్ళు రాపిలేదు పనులు ఎక్కింది మున్సిపాలిటీలో. అప్పుడు మున్సిపాలిటీలో మీ ఏరియాలో తిరిగి అప్పుడు పనులు వేసింది కదా, అప్పుడు వీళ్ళ పేర్లు రాపిలేదు. లాస్ట్ గవర్నమెంట్ లో మున్సిపాలిటీలో మనం వర్క్లు ఎక్కించింది అందరినీ, మొత్తం మీ ఏరియా వాళ్ళని ఎక్కించింది. ఇల్లు తిరిగి నేనే వచ్చింది, ఇంటిల్లు తిరిగి ప్రతి ఒక్కరు రాసింది కదా, అప్పుడు వీళ్ళ పేర్లు రాపిలేదు. వయసు తక్కువ అంటే అప్పుడు 18 ఏళ్ళు తక్కువ అవుతుంది, ఎందుకంటే 5-6 ఏళ్ళు అయిందా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమన్నా జాబులు వస్తే ఇంతకుముందు వీళ్ళ ఏరియాకి ఎట్లయితే వచ్చి రాసిందో అదే విధంగా మళ్ళీ వచ్చి రాస్తాం. ఏమైనా కొత్తగా ఇప్పుడు వస్తే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఏమైనా రావచ్చు, వస్తే ఖచ్చితంగా అదే కౌన్సిల్ తర్వాత. ఇంతకుముందు మన గవర్నమెంట్లో, పాత గవర్నమెంట్లో 2017-18లో 17-18 ఆ టైంలో వస్తుంది. అప్పుడు వయసు తక్కువ ఉంటుంది మీ పిల్లలకి. అప్పుడు వయసులో ఉన్న వాళ్ళందరికీ ఎవరు ఖాళీ ఉన్నారో అందరికీ రాసిపోయినాం. మా కార్యకర్త, వైసీపీ కార్యకర్త అనేది కూడా చూడలేదు మేము. అప్పుడు అందరికీ రాసినాం, మా ఊళ్ళకి రాసినాము, వైసీపీలకు రాసినాము. ఎవరు అనేది చూడలేదు, ఎవరైనా ఖాళీ ఉంటే వాళ్ళకి రాసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా వస్తే పెద్దనాన్నతో మాట్లాడి రాసాం. ఏంటంటే ఓపెనింగ్స్ రావాలి, ఓపెనింగ్స్ వస్తే రాస్తాం. ఎట్లా జరిగింది అసలు? అమ్మా ఫైర్ ఈడే వచ్చిందా? ఇక్కడి నుంచి సార్ మేము లేము సార్, మేము మొత్తం. ఇప్పుడు ఈ సార్ వచ్చినారు కదా, మన హౌసింగ్ కార్పొరేషన్ లో డైరెక్టర్ సార్, మన ఆదోన్ నుంచే. సార్ని కూడా ఎందుకు పిలుచుకొచ్చినారు అని అంటే, మీరు జరగా స్థలం, సొంత స్థలం ఏంటంటే ఇప్పుడే డబ్బులు శాంక్షన్ చేయించిపోతుంటుంది, ఇప్పుడే స్పాట్ లోనే డబ్బులు శాంక్షన్ చేపిస్తుంటుంది. మీకు అప్లికేషన్ పెట్టించి తొందరలోనే, అంటే 1 నెలలో మీకు డబ్బులు వచ్చేలాగా ఏదో ఒకటి చేపిస్తుంటుంది. సార్ డైరెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్కి. స్టేట్లో 4 ఉంటారు, దాంట్లో సార్ ఒకరు మన సైడ్ నుంచి ఉన్నారు. అంటే మీరు దర్గా స్థలం కాబట్టి ఒకసారి సార్ కూడా ఆఫీస్లో ఎంక్వైరీ చేసి ఎంతవరకు చేయగలుగుతాడో సార్ కూడా తగిన సాయం చేస్తాడు మీకు. నేను కూడా ఇప్పుడు మీకు అందరికీ 1 నెల 2 నెలలకు సరిపోయే సరుకులు అవన్నీ తీసుకుని వస్తాను, మనల్ని ఇస్తారు మీకు. అన్ని దిక్కులు పోయినా ఒక లిస్ట్ కూడా ఉంది, ఆ పేపర్ తీసుకొని పెద్దలు వచ్చాను చూపండి అని చెప్పినాడు. ఏమి అది జిరాక్స్ చేసుకొని ఇంట్లో పెట్టినాను. మీరు దర్గా స్థలం కాకపోయింటే చెప్పినాడు, దర్గా స్థలం సొంత స్థలం ఉంటే ఏమన్నా చేపి, సొంత స్థలం ఉంటే స్పాట్ లో అయిపోతుంది. వేరేమన్నా ఉన్నాయా స్థలాలు మీకు? గవర్నమెంట్ పట్టా ఏమని కట్టుకోవడానికి? మరి ఆడ ఇల్లు కట్టుకుంటారా? శాంక్షన్ చేపిస్తాను. ఎక్కడ సరే ఎంత సెంటర్నర్ ఉండే 2 సెంటర్లు ఎంత ఉండే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, హౌసింగ్ అధికారులు, కన్సల్టెంట్, మీకు సంబంధించిన బియ్యం కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తే హౌసింగ్ అధికారులు కన్సల్ట్ కమ్మని చెప్పుకోండి. సచివాలయంలో జూ పెట్టుకున్నది అదే చెప్పేసి
మీ పేరు బాబు, మీ పేరు? మీరు ఎస్పీల్ అండి. పెళ్ళైంది, 3 కొడుకులు, మా భార్య. మీ పేరు మీద రేషన్ కార్డు ఉంది కదా, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ భార్య ఆధార్ కార్డు, మీ భార్య కూడా బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి సచివాలయంలో రేపే పోయి మీ దగ్గరలో సచివాలయం ఏముందో అక్కడ రూమ్ కట్టండి. ఇమ్మీడియట్లీ నీకు శాంక్షన్ ఇస్తాం. ఒకవేళ ఈ స్థలంలో కట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, ఇది దర్గా స్థలం అంటే కదా, కాబట్టి ఇక్కడ కట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నువ్వు వేరే బయట ఎక్కడ స్థలం మన డిఎస్పీ బంగ్లా దగ్గర ఆ స్థలంలో మేము ఇమ్మీడియట్లీ ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. 2.5 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ చేస్తాం. మీరు ఏం ఏసీనా బీసీనా? ఏసీ కాబట్టి ఇంకో 50,000 రూపాయలు అడిషనల్గా వస్తుంది. మామూలుగా 2.5 లక్షలు శాంక్షన్, సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000, స్టేట్ గవర్నమెంట్ 1,00,000. దీంతో పాటు ఎస్సీ బీసీకి 50,000 రూపాయలు అడిషనల్గా వస్తుంది కాబట్టి ఆ 50,000 రూపాయలు కూడా 50,000 వస్తుంది. కాబట్టి హౌసింగ్ కార్పొరేషన్ తరఫున 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాము. రేపు పోయిన సచివాలయంలో అప్లై చేసుకో, తొందరగానే శాంక్షన్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ గోడలు అన్నీ ఉన్నాయి కదా, దీనికి కూడా ఏమైనా చేయొచ్చేమో కూడా కనుక్కుంటాం. ఇప్పుడు నాన్నతో పాటు సార్ కూడా విజయవాడ పోతున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరుతాడు, ఆఫీస్కి వెళ్తారా. దర్గా స్థలం కాబట్టి ఏమైనా చేయొచ్చేమో, ప్రొవిజన్ ఏమైనా ఉంటే చేస్తాడు. ఎందుకంటే దర్గా స్థలం కాబట్టి గ్యారంటీగా చెప్పలేము. ప్రైవేట్ స్థలం అవుతుంది కదా, గ్యారంటీకి మనం ఏం చెప్పలేము దానికి. అది కాకుండా ఉంటే మాత్రం ఏమైనా చేయొచ్చు. కానీ సార్ ఈరోజు వెళ్తాడు, రేపు పోతాడు ఆఫీస్కి. ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరుతాడు, రేపు హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్కి పోతాడు. పోయినాక ఇట్లా దర్గా స్థలం అని చెప్పి ఆడు కూడా కనుక్కుంటాడు. ఏమైనా చేసేకుందంటే ఈడ చేద్దాము, ఈడ కాని పక్షంలో బయట చేద్దాం. మీకు ఎట్లా పట్టా ఉంది కాబట్టి బయట చేద్దాం. మన లీడర్లు అందరికీ పరిచయమే, మన లీడర్లు అందరికీ ఏదైనా ఉంటే కూడా మన లీడర్లకి చెప్పి ఈయనతో మీరు ఫాలో అప్ చేయండి. అదే మన వాళ్ళు అందరికీ పరిచయమే, అదే అందరికి పరిచయమే, ప్రతి ఒక్కరికి పరిచయమే లీడర్లకి. ఏదన్నా కూడా మీరు ఫాలో అప్ చేసుకోండి. రేపు ఫస్ట్ సచివాలయంలో పోయి అప్లై చేయండి. ఇప్పుడు మీకు పెద్ద కష్టమే వచ్చింది, మీ నష్టాన్ని మొత్తం పూడ్చలేదు. మనతో ఒకరితో కూడా ప్రైవేట్ గా అంటే చేయలేము, అంత కష్టాన్ని మేము పూడ్చలేము. మాతో అయినంత సాయం మేము చేస్తున్నాము. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతవరకు సాయం చేయగలుగుతామో అంతవరకు మా శాయశక్తులో సాయం చేస్తాము. రేపు కూడా సార్ ఆడ ఆఫీస్కి పోతాడు, రేపు మాట్లాడతాడు. ఇదే స్థలంలో ఏం చేయగలుగుతారో అది చేస్తాము. ఒకవేళ ఈ స్థలంలో ఏం చేయలేము అంటే, ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలని మేము దాటి ముందుకు పోలేము. ఈ స్థలంలో ఏం చేయలేదంటే మీకు పట్టా ఉందంటున్నారు కాబట్టి మీ పట్టాలు ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత సార్ది, అది సార్ తీసుకుంటాడు ఆ బాధ్యత. ఈడ చాలా మంది ఉన్నారమ్మా, నేను పనికి ఎక్కించిన వాళ్ళు ఈడ చాలా మంది ఉన్నారు, నేను ఎక్కించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని అడగండి ఒకసారి. 2018లో ఇంటింటికి నేను తిరిగిన, ఏ పార్టీ అనేది కూడా చూడలేదు అప్పుడు. అదేనమ్మా, మేము అప్పుడు కూడా ఏ పార్టీ అనేది చూడలేదు. మనకు తిరిగినాడా మన కార్యకర్తలు చూడలేదు. ఎవరికైతే ఖాళీ ఉన్నారో, ఎవరికైతే పని లేదో వాళ్ళకి ఎక్కించిన ఈడే ఉన్నారు. నేను పనికి ఎక్కించిన ఈడే ఉన్నారు. వీళ్ళే అడగండి, ఎవరన్నా ఈడే ఉన్నారు, నీట్గా ఎక్కించిన. మళ్ళీ ఈసారి మన ప్రభుత్వంలో, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, లాస్ట్ 5 ఏళ్ళంటే మన ప్రభుత్వం కాదు, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఏమైనా పనులు వస్తే ఖచ్చితంగా పెద్దతో మాట్లాడి మళ్ళీ తిరిగినప్పుడు మిమ్మల్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఖచ్చితంగా నేను వచ్చినప్పుడు అడుగుతాను వాళ్ళని. వాళ్ళు ఉన్నారు, మీరు ఒకవేళ ఇల్లు మారి వేరే దగ్గర పోయినా కూడా నేను వాళ్ళని అడుగుతాను. ఏమంటే పనులు రావాల, పనులు ఓపెన్ అయితే ఏమన్నా నేను చేయగలుగుతాను. పనులు లేనప్పుడు మనం ఏం చేయాలి? కౌన్సిలర్ ఎలక్షన్లు అయిపోయిన వరకు జరగదమ్మా. ఈసారి మనం మన పార్టీని గెలిపించుకొని పార్టీని గెలిపించుకునేది వేరే సంగతి, అవన్నీ వద్దు. మనకి వాళ్ళకి పని కావాలి అంతే. తొందరగా వీలైతే గెలిచిపోయినా పని ఓపెన్ అయితే చేస్తాం. మీరు ఎక్కడన్నా పెద్ద మీ కుటుంబానికి నెల సరుకులు పంపిస్తాడు, మీకు అందజేయమని చెప్పి పంపించాడు. సరుకులు వెళ్ళిపోయాడు. అన్ని సరుకులు బియ్యంతో పాటు అన్ని ఉన్నాయి. మీరు ఒకటి లీడర్లతో ఈయనతో ఫాలో అప్ ఉండండి. కార్యకర్తలు